మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపాలతోనూ పెయింటింగ్లతో వైభవంగా ముస్తాబైంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం లక్షలాదిగా తరలివస్తారన్నారు. శ్రీశైలానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం వైద్య శిబిరాలను కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా వైభవపేతంగా నిర్వహించడానికి అందరి యొక్క సహకారంతో ఏర్పాట్లు అవి చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా 8వ తారీఖున శివరాత్రి ఆ రోజు స్వామి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది రాత్రి 12 గంటలకి. అలాగే 10 గంటల నుంచి రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా పాకాలంకరణ ఉత్సవం అనేది ఉంటుంది. ఈ శివరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు దేశం నలుమూల నుంచి కూడా ఈ క్షేత్రానికి వస్తారు. కాబట్టి అందరి యొక్క సహకారంతో వివిధ శాఖల యొక్క సమన్వయంతో అందరి భక్తులకి కూడా ముఖ్యంగా నడక మార్గంలో వచ్చేటటువంటి భక్తుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. చలువు పందులు అవి ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే నడక మార్గంలో వచ్చేటటువంటి భక్తులకి మంచి సదుపాయము, అలాగే దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.